విజయనగరం జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో ఉపాధ్యాయుడిగా పనిచేసిన డాక్టర్ పారనాయుడు గారి ఆలోచనలోంచి పుట్టిందే ఈ అర ఎకరం వ్యవసాయం. ఏజెన్సీ ప్రాంతంలోని ఎన్నో గిరిజన కుటుంబాలు నేడు ఆహార భద్రత దిశగా అడుగులు వేశాయంటే అది డాక్టర్ పారనాయుడు గారి కృషి ఫలితమే అనటం అతిశయోక్తి కాదు. ఇప్పుడు ఆ వివరాలు ఈ వీడియోలో చూద్దాం. అలాగే పొలం తయారీ ఎలా, పంటలు వైవిధ్యం, వాటి ఉపయోగాలు మొత్తంగా వీడియోలో ఒకసారి చూద్దాం. పొలం తయారీ. ఈ పద్ధతిలో అర ఎకరం చుట్టూ గట్టులోపల 1.5 అడుగుల వెడల్పు 1 అడుగు లోతులో కందకం తవ్వారు. కందకం తవ్వడానికి తీసిన అడుగులో పైన అర అడుగు మట్టిని పొలం లోపలి భాగంలో, కింది అర అడుగు మట్టిని చుట్టూ ఉన్న గట్టుపై వేయాలి. భారీ వర్షాలు కురిసినప్పుడు చేలో నిండిన అదనపు నీటిని ఈ కందకం ద్వారా బయటకు పంపటం సులభమవుతుంది. పంటకు నీటి అవసరం ఉన్నప్పుడల్లా ఈ కందకం ద్వారా నీటిని అందించవచ్చు. వీటివల్ల పొలంలో పారే ప్రతి నీటిబొట్టు ఆ చేలోనే ఇంకి భూగర్భ జలాలు పెంపొందుతాయి. ఈ పద్ధతిలో ఏడాది పొడవునా చెట్లు, మొక్కలతో పచ్చగా ఉండటం వల్ల భూతాపం కూడా తగ్గుతుంది. ఇక చేలో ప్రతి 7 అడుగులకు బెడ్స్ వేసుకోవాలి. ఈ బెడ్స్ నేలకు సమతులంగా వేసి అందులో పశువుల ఎరువు, వర్మీ కంపోస్ట్, చెరువు మట్టి, కోళ్ల ఎరువుల్లో ఏవైనా 2 రకాలను ఈ బెడ్స్పై 6 అంగుళాల మందంలో మట్టితో కలిపి వేయాల్సి ఉంటుంది. ఈ తరహా బెడ్ల వల్ల మొక్కలు లేదా పంటలు నీటి ముంపుకు గురికాకుండా ఉండడంతో పాటు నేలను గుల్లబరిచి తేమను పట్టి ఉంచుతాయి. ఏం పండించవచ్చు? అర ఎకరం పద్ధతిలో అన్ని రకాల పంటలను పండించవచ్చు. పండ్ల మొక్కలైతే గట్టునుంచి 6 అడుగుల స్థలం వదిలిపెట్టి తూర్పు నుంచి పడమరకు మామిడిని వేసుకోవాలి. ఈ చెట్టు నుంచి 9 అడుగులకు అరటి, బొప్పాయి, మునగ వేసుకోవాలి. అలానే మామిడి నుంచి 18 అడుగులకు దానిమ్మ, జామ, సపోటా, నిమ్మ, బత్తాయి, సీతాఫలం మొక్కల్లో ఏదో ఒక రకం వేసుకోవాలి. అలానే దక్షిణం నుంచి ఉత్తరానికి దక్షిణం వైపు ఉన్న మామిడి నుంచి 36 అడుగుల దూరంలో మళ్లీ ఉసిరి, మామిడి, పనసలలో ఏదో ఒకటి బెడ్స్ మధ్యలో నాటుకోవాలి. 18 అడుగులకు, 9 అడుగులకు వేయాల్సిన మొక్కలను ఈ వరుసల్లో వేయరాదు. ఈ విధంగా అర ఎకరంలో నాటుకోవాల్సి ఉంటుంది. కూరగాయల కోసం కేటాయించిన పావు ఎకరంలో ఆకుకూరలను పంట మార్పిడి పాటిస్తూ విత్తుకోవాలి. రెండో బెడ్లో ఆకుకూరలు, 3, 4 బెడ్స్లో వంగ, క్యాబేజీ, కాలీఫ్లవర్, టొమాటో, మిరప, నేల చిక్కుడు వంటి వాటిని వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఒక పంటకు సోకిన పురుగులు మరో బెడ్లోని పంటకు వ్యాప్తి చెందకుండా నిరోధించవచ్చు. ఏ పంట తీసిన తర్వాతైనా అదే పంట వేయకుండా పంట మార్పిడి పాటిస్తూ ఉండాలి. పండ్ల మొక్కలు లేని బెడ్లలో వరి, రాగి, కొర్ర, జొన్న, సజ్జ, గంటె, ఊదలు లేదా నూనెజాతి పంటలైన అవిసె, నువ్వులు, వేరుశెనగ, పొద్దుతిరుగుడు వంటి పంటలు వేసుకోవచ్చు. అలానే అపరాల పంటలైన మినుము, పెసర, ఉలవ, అనుములు, బఠానీ, బొబ్బర్లను ఏక పంటగా లేదా పలు పంటలుగానూ వేసుకోవచ్చు. అలానే ఎక్కువ ఎత్తు ఉన్న పంటలు వేసిన చోట తక్కువ పంట కాలంతో పాటు తక్కువ ఎత్తున్న పంటలను అంతర పంటలుగా వేసుకోవచ్చు. కూరగాయల కోసం కేటాయించిన పావు ఎకరంలోని పండ్ల మొక్కలు నాటిన బెడ్స్లో కంద, ఉల్లి, క్యారెట్, బీట్రూట్, బంగాళాదుంప, పసుపు, అల్లం తదితర దుంపజాతి పంటలను అంతర పంటగా వేసుకుని ఏడాది పొడవునా మంచి ఆదాయం పొందవచ్చు. అయితే తిండిగింజల కోసం వేసిన బెడ్స్ ఉన్న పావు ఎకరంలో పండ్ల మొక్కలు ఉన్న బెడ్స్పై అల్లం, పసుపు, నేల పనస, పప్పుజాతి పంటలను మాత్రం విధిగా వేసుకోవాలి. పండ్ల మొక్కలు లేని బెడ్స్ మాత్రం కొర్ర, వేరుశెనగ, సోయా, బొబ్బర్లు, పెసర, మినుములు వేసుకోవాలి. కందిలో జొన్న, వేరుశెనగ, రాగి, కొర్ర, పెసర, మినుము, ఉలవ, బొబ్బర్లు, నేల చిక్కుడులను వేసుకోవాలి. వంగలో ఆకుకూరలు, క్యాబేజీ, కాలీఫ్లవర్, ఉల్లి, వెల్లుల్లిని వేసుకోవచ్చు. మిరపలో ఆకుకూరలు, ఉల్లి, వెల్లుల్లిని, నువ్వుల్లో పెసర, మినుము, ఉలవలను వేసుకోవాలి. చేను చిన్నది, సంకల్పం పెద్దది. అర ఎకరం పొలం చుట్టూ ఉన్న గట్లపై రక్షిత పంటలుగా కంది, జొన్న, సజ్జ, మొక్కజొన్నలను వేసుకోవాలి. పంటలను తినే పురుగుల నుంచి లోపలున్న పంటలకు ఇవి రక్షణగా నిలుస్తాయి. మిత్ర కీటకాలు వృద్ధి చేయడం ద్వారా శత్రు పురుగులను నివారిస్తాయి.
అదనపు ఆదాయాన్ని కూడా అందిస్తాయి. అర ఎకరంలో పండినవి వాళ్లు తినగా మిగిలిన వాటిని ఇతరులకు విక్రయించుకుంటున్నారు. ఇలా అన్నపూర్ణ పద్ధతిలో పలు రకాల పండ్ల జాతులు, ఆకుకూరలు, కూరగాయలు, అపరాలు, నూనెగింజల పంటలను వేసుకోవడం ద్వారా పంటల మధ్య వైవిధ్యం పెరుగుతుంది. వర్షాధారంగా సాగుచేసే అన్నపూర్ణ పద్ధతి ద్వారా అర ఎకరం నుంచి దాదాపు 30,000 ఆదాయం పొందవచ్చని డా. పారినాయుడు నిరూపించారు. పండ్ల మొక్కల ద్వారా ఫలసాయం వస్తూ ఉంటుంది కాబట్టి ఏటికేడు ఈ ఆదాయం కూడా పెరుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి.